ప్రైజ్ గాడ్. ఒక ఊరిలోనట ఒక పేద కుటుంబం ఉంది. తల్లి కుమారుడు మాత్రమే నివసిస్తూ ఉండేవారు. అయితే ఆ కుమారుడు తల్లి మాటను గాని పెద్దవారి మాటను గాని లెక్క చేస్తూ ఉండేవాడు కాదు. ఒకరోజు రోడ్డు పక్కమట ఎక్కడో జోగమాడుతూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేశారట. ఎప్పుడైతే కురవాణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారో ఆ విషయం తల్లికి తెలిసి పరిగెట్టుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కుమారుణ్ణి విడిపించాలని ఎంతో ప్రాధేయపడింది. కానీ వారు ఏ మాత్రము కూడా అతన్ని విడిపించడానికి ఒప్పుకోలేదు. వెంటనే వచ్చి ఎస్ఐ గారితో, అయ్యా మా కుమారుణ్ణి విడిపించండి తల్లి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడిందట. అయితే ఆ తల్లి పడుతున్న ఆ బాధను చూసి, అమ్మా మేమైతే ఏమీ చేయలేము, అయితే మీరు 50 రూపాయలు ఫైన్ కట్టాలి, లేదంటే 6 నెలలు మీ కుమారుడు జైలు శిక్ష అనుభవించాలని చెప్పాడట. ఆ తల్లి దగ్గర రూపాయి కూడా లేదు. తన కుమారుణ్ణి ఏ విధంగా ఇంటికి తీసుకురావాలి అని ఏదో ఒక పని చేసి ఒక 50 రూపాయలు కూడగట్టి కోర్టులో కడదామని ప్రయత్నిస్తూ ఉంది. అయితే తన కుమారుడు ఉంటున్న జైలు పక్కనే రాళ్లు మోసే ఒక పని ఏదో దొరికితే అందులో జాయిన్ అయిందట. ప్రతిరోజు ఆ పనికి వెళ్తూ రోజుకి కొంత డబ్బులు సమకూరుస్తూ తన కొడుకుని ఏ విధంగా అయినా ఇంటికి తీసుకురావాలని ఎంత కష్టమైనా కూడా ఆ పని చేస్తూ ఉందట. ఆ కాలంలో 50 రూపాయలు అంటే ఎక్కువ కదా. ఆ రాళ్ల పనిలో ఒక్కొక్కసారి ఆ రాళ్లు తమ నెత్తి మీద లేదంటే ఆమె కాళ్ళ మీద పడుతూ గాయాలు చేస్తూ రక్తం వస్తున్నా కూడా తను పని మానేది కాదట. ఎందుకంటే తన కొడుకు మీద తనకున్న ప్రేమ అటువంటిది. కొడుకు తప్పు చేసే జైలుకెళ్ళాడు, కానీ కన్నతల్లి దృష్టిలో తన కొడుకు తప్పు చేసినా తను క్షమిస్తుంది. ఇలా తను పని చేసుకుంటూ 50 రూపాయలు కూడగట్టుకుని ఒకరోజు జైలుకు వచ్చి ఆ డబ్బులు కట్టి రసీదు తీసుకుని జైలులో ఉన్న తన కుమారుని విడిపించుకోవడానికి వెళ్ళింది. ఆ కొడుకు బయటకు రాగానే తన తల్లిని చూసి తన కాళ్ళ మీద పడ్డాడట. ఎందుకంటే తన శరీరం మొత్తం గాయాలతో రక్తపు మడుగులో ఉందట. వెళ్ళింది రాళ్ల పనికి కదండి. తన తల్లిని ఆ కుమారుడు చూడగానే తన తల్లి కాళ్ళ మీద పడి ఏడుస్తూ, నా కోసం నీవు ఇంత కష్టపడ్డావా, నా కోసం నీవు రక్తం కార్చి మరీ డబ్బులు కూడగట్టావా అని ఏడుస్తూ, ఇంకా నేను ఎప్పుడు తప్పుడు పనులు చేయనమ్మా, నేనెప్పుడు జూదమాడనమ్మా, పేకాట ఆడనమ్మా అని అతను మారు మనసు పొందాడట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన ఎడలో కూడా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మనము చేసిన పాపములకు, మనము చేసిన అతిక్రమములకు, ఆ నిందలను, ఆ అవమానాలను, ఆ పాపములను తన మీద మోసుకుని ప్రభువు వారు మన కోసం మరణించారు. రోమా 5:8 మనం చూస్తాం కదా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని. అవునండి, మనము పాపులుగా ఉండగానే మన మీదున్న పాపములను, దోషములను తన మీద వేసుకుని మనకు పాప క్షమాపణ కలుగజేసి తన రక్తముతో మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిచాడు. మన నిమిత్తము ఆయన మరణించాడు. 3వ నాడు తిరిగి లేచి పునరుత్థాన శక్తిని మనకు అందించాడు. దేవుడు నీ ఎడల అంత ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ మనము ఆ ప్రేమను చూడకుండా మనం ఇష్టం వచ్చినట్టు లోకానుసారమైన జీవితంలో జీవిస్తూ ఉన్నాం. మన అతిక్రమ క్రియలను బట్టే కదా ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములు బట్టే కదా ఆయన నలుగుగొట్టబడ్డాడు. పరలోక రాజ్యంలో అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుడు మన కోసం వచ్చి మన కొరకు చనిపోవాల్సిన అవసరమేముంది? ఈరోజు నీకు నాకు పాప క్షమాపణ కలుగజేసి నీకు నాకు రక్షణ అందించి ఆయన మన కొరకు సిలువలో త్యాగమయ్యాడు. ఆయన ప్రేమను ఎన్నటికీ మరిచిపోవద్దు. ఎప్పటికైనా ఆయన ప్రేమను గుర్తించి ఆయన వైపుకి నువ్వు తిరగగలిగితే ఆయన తన చేతులు చాపి నిన్ను హత్తుకోవడానికి రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడే దేవుని హస్తంలోకి నీ జీవితాన్ని అప్పగిస్తావా? నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. రక్షణ ఆనందం దేవుడు నీకు కలుగు చేస్తాడు. నిత్యరాజ్యానికి వారసునిగా నిన్ను చేస్తాడు. అటు కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.